కాంగ్రెస్ పార్టీ అంటేనే అట్లా గుంపులుగా మూఠలుగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. అందరూ కూడా ఇండివిజువల్గా ఏక్ మినార్ మొనారులే వాళ్ళందరూ కూడా. అంటే ఆ ఒక్క మినార్ అయినా సరే అది చార్మినార్గా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. ఏ మినిస్టర్ అయినా సరే తాను ఒక పోలరైజ్ చేయగలను, కాంగ్రెస్ పార్టీలో నేను లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు అన్న ధోరణిలో ప్రవర్తిస్తుంటారు. అట్లా ఎవరికి వాళ్ళు తమకు తామే మహారాజులుగా ఫీల్ అవుతూ, అంటే నేను కూడా ఎందుకు ముఖ్యమంత్రిని కాదు, నా వర్గం నాకు 10 మంది సపోర్ట్ ఉన్నారు అంటూ బీరాలు పలుకుతున్న తీరు గత 40-50 ఏళ్ళ నుంచి చూస్తున్న విషయమే కదా. అందుకనే ఏ మంత్రి తీరు ఆ మంత్రి ఇండివిజువల్గా ఉంటుంది. అంటే ఆ మంత్రి ఉదాహరణకు ఇప్పుడు కొండా సురేఖ కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఆ పొంగులేటి సుధాకర్ గారు కావచ్చు, జూపల్లి గారు కావచ్చు, నేను లేకపోతే, నేను సపోర్ట్ చేయకపోతే రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి ఉండలేకపోతాడు అన్న ధోరణి ఆలోచన వాళ్ళలో ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని లెక్క చేయకుండా వీళ్ళు చేస్తున్నారు. అందులోటి రేవంత్ రెడ్డి గారికి ఆయన పరివారము, ఆయన కుటుంబము జంబో ప్యాక్ దోపిడీ చేస్తూ ఉంది. మా మంత్రివర్గంలో, మా కేటగిరీలో, మా శాఖలో మేము ఏమన్నా సంపాదించుకుందామంటే దాంట్లో కూడా రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకుంటున్నారు. విదేశాలలో ఉన్నా కూడా ఫైల్ కదలనిస్తలేడు, వెళ్ళిన ఫైల్ని తిరిగి తెప్పించుకుంటున్న తీరు కూడా మనం చూస్తున్నాం. ఇవన్నిటి మీద ఈ ఇండివిజువల్గా ఈ మంత్రులందరూ కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే వాళ్ళు చేస్తున్నట్టు స్కామ్ల గురించి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళ మీద ఫిర్యాదు చేయడం, మూటా తగాదులుగా, చిల్లర పంచాయతీలుగా, పిల్లల పంచాయతీలుగా ఈ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు A to Z, Z to A, ఎన్నో స్కాములు మన అందరికీ తెలిసింది. బొగ్గు కుంభకోణం కాదు, గడ్డి కుంభకోణం నుంచి మొదలుపెట్టుకున్న, రఫేల్ కుంభకోణాల గురించి మొదలుపెట్టుకున్న, కాదేది కనర్హం అని అంటూ వీళ్ళు ప్రతి దాంట్లో స్కాములు, స్కీములు, పర్సంటేజులు, కమిషన్లు మనం వింటున్నమాట వాస్తవమే. వాళ్ళు కాంప్లైంట్ చేసుకుని వాళ్ళంతలో వాళ్ళే ఆ ముఖ్యమంత్రి మార్చుకోవడం కానీ, ఆ కుంభకోణాల మీద ఎంక్వైరీలు ఏమని చెప్పి వాళ్ళే పిటిషన్ వేసుకున్న తీరు కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాం. కాబట్టి ఈ అనిశ్చిత పరిస్థితులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రుల మీద ఫిర్యాదు, మంత్రులు ముఖ్యమంత్రి ఫిర్యాదు చేస్తున్నారు. అధిష్టానం ఇవన్నీ చూస్తుంది, సమయం కోసం వేచి చూస్తుంది. అందరి మీద ఎలా చర్య తీసుకోవాలో అలాంటి చర్య తీసుకుంటుందేమో అని నా ఉద్దేశం.